వికారాబాద్ లగ్జర్లో కలెక్టర్పై దాడి కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు A2గా ఉన్న సురేష్ను కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. వికారాబాద్ లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు A2గా ఉన్న సురేష్ను కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? వికారాబాద్ లగచర్లో కలెక్టర్పై దాడి కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, పోలీసులు A2గా ఉన్న సురేష్ను కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? తెలంగాణలో ఇటీవల సంచలనంగా మారినటువంటి లగచర్ల ఘటనకు సంబంధించి A2గా ఉన్నటువంటి నిందితుడు సురేష్ గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్నాడు. అయితే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అరెస్ట్ చేయడమే కాకుండా అతన్ని కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ అతనికి దాదాపు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్టు తెలుస్తోంది. పోలీసులు మాత్రం అక్కడి నుంచి అతని తమకు కస్టడీలోకి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని విజ్ఞప్తి చేసినట్టు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఓకే, అయితే ప్రధానంగా చూసుకుంటే మనకి ఈ సురేష్ అనే వ్యక్తి కొడంగల్ కోర్టులో హాజరుపరచడానికి ముందు అక్కడ అతను ఎక్కడి నుంచి పోలీసులు అతన్ని పట్టుకోవడం జరిగింది? కొడంగల్ పరిసర ప్రాంతాల్లోనే అతనికి కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది రాంప్రసాద్. కాకపోతే ఈ విషయాన్ని కాస్త గుప్తంగా ఉంచారు వాళ్ళు. అసలు బయటికి సమాచారం ఎక్కడా కూడా పొక్కనివ్వటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.